నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కుజుడు, మార్స్ ఎనర్జీ అన్నిటికంటే చాలా పెక్యులర్ గా అండ్ వెరీ పవర్ఫుల్ గా ఉంటుంది కదా. మార్స్ ఎనర్జీ మంచి మార్గంలో ఉంటే కనుక డెఫినెట్ గా వీరత్వం ఉంటుంది. కొంత మార్స్ నెగటివ్ ఇంపాక్ట్ కనుకుంటే భయంకరమైన కోపము ఉంటుంది అనేది సర్వసాధారణంగా వింటున్నాం. కోపంతో అన్నిటినీ పోగొట్టుకుంటాం ఖచ్చితంగా. తన కోపమే తన శత్రువు అని ఊరికే అనలేదు కదా. ఖచ్చితంగా కోపంతో అన్ని పోగొట్టుకుంటాం. అయితే కోపం అనేది ఖచ్చితంగా నటించాల్సినటువంటి విషయం. కోపాన్ని నటించాలి కానీ కోపం తెచ్చేసుకోకూడదు కదా. ఆ సమన్వయం ఎలా వస్తుంది అంటే డెఫినెట్‌గా కుజుడితో రిలేట్ చేసి చెప్తూ ఉంటారు. మరి కుజుడి నుంచి మంచి రిజల్ట్సే రావాలి, నెగెటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు అనంటే ఏం చేయాల్సి ఉంటుంది అవినాష్ గారు? కుజుడు కోపం అనేది సరైన సమయంలో రావాలి. కరెక్ట్. గుడ్ ఇండికేషన్ ఆఫ్ కుజుడు ఏంటంటే సరైన సమయంలో కోపం వస్తేనే మంచి కుజుడు. ఇప్పుడు రాముణ్ణి చాలా మంది ఏదేదో అంటుంటారు. ఆ టైంలో మనం కోపం వస్తే మీ కుజుడు చాలా బాగున్నాడు. రైట్. మీ పాప స్కూల్కి వెళ్ళింది, చదువుకోవట్లేదు, మీ పాప మీద అరిచారు, కోప్పడ్డారు, మీ కుజుడు బాగున్నట్టు. అంటే మంచి రీజన్ కి కోప్పడినట్టు బాగున్నట్టు. ఇప్పుడు కొట్లాట జరుగుతుందండి, అనవసరంగా కొట్లాడుతున్నాం, కుజుడు పాడైపోతాడు. జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేస్తున్నా, కుజుడు ఇంప్రూవ్ అవుతాడు. రీజన్ కరెక్ట్ ఉంటే మీరు కొట్లాడొచ్చు కూడా. అనవసరంగా కొట్లాడడం జిమ్ కుజుడు పాడవుతాడు. రీజన్ ఉండాలి, ఊరికే కొట్లాడుకోకూడదు. అవసరం వచ్చినప్పుడు తప్పదు. ధర్మానికి అడ్డొస్తే ఫైట్ చేసినా తప్పులేదు, మాట్లాడినా కోప్పడినా అరిచినా తప్పులేదు. మన ప్రాణం మీదకి వస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి కదా. అవును. అరవడము, కొట్టుకోవడము బ్యాడ్ మార్క్స్ ఇండికేషన్ కాదు, గుడ్ మార్క్స్ కూడా ఇండికేషన్. సిచ్యువేషన్ లైఫ్ ఈజ్ ఏ సిచ్యువేషన్. పరిస్థితి అండి, పరిస్థితి. ఎవరైనా ఏదైనా ఎందుకు చేస్తారు? పరిస్థితినే కదా. పరిస్థితి వల్లనే కదా జీవితం. లేకపోతే అందరు ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటారు కదా టీవీ చూసుకుంటూ. మీరే చెప్పండి. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంట్లో కూర్చుంటారు, మాల్స్కి వెళ్తారు, ఫారెన్ డెస్టినేషన్స్కి వెళ్తారు, బయటకి ఎందుకు వస్తారు? అందరి దగ్గర డబ్బులు ఉంటే ఇంకే డబ్బుకి వాల్యూ ఉండదు అప్పుడు. సో పరాక్రమము అనేది సరైన దారిలో పెట్టాలి. మన పనిలో కూడా పరాక్రమం చూపించాలి, కరెక్ట్ దారిలో వెళ్ళాలి. పరాక్రమం అంటే ఆంజనేయ స్వామిదే. ఆంజనేయ స్వామిని వేడుకుంటే, ఆరాధిస్తే మంచి పరాక్రమం వస్తుంది. ఆంజనేయ స్వామి పరాక్రమం చూడండి మీరు, అన్ని పాజిటివ్ కన్స్ట్రక్టివ్ పనులకు చేస్తాడు, ఎక్కడ ఏ నెగిటివ్ పనికి చేయలేదు. ఇంకోటి మంచి మార్క్స్కి ఇండికేషన్ ఏంటంటే గురు ఆరాధన ఉంటుంది. ఆంజనేయ స్వామి రాముడికి ఆరాధన చేసేవాడు, భక్తి. కరెక్ట్. సో వాళ్ళకు ఒక భక్తి ఉంటుంది కరెక్ట్ మీద. ఇప్పుడు రాముడికి ప్రాబ్లం వచ్చింది, ఆంజనేయ స్వామి రియాక్ట్ అవుతారు కదా. అలానే మంచికి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో కుజుడు రైజ్ అవుతాడు, ఫైట్ చేస్తాడు, అరుస్తాడు, కోప్పడతాడు. కరెక్ట్ రీజన్. సో దిస్ ఈజ్ మార్స్. 108 అనేది చాలా పవిత్రమైన నంబరు అని అంటారు. దాన్ని కలిపితే ఎంత వస్తుంది? 9. మంగళ్యం, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఎలా చెప్పాలి, ఫ్రూట్ఫుల్. ఒక పనిని మొదలు పెట్టాలంటే చాలా ఫ్రూట్ఫుల్గా స్టార్ట్ చేయాలి, అంతే కదా. ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది, రిజల్ట్ ఫ్రూట్ఫుల్ గా వస్తుంది అనే భావనతో స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనం చెప్పేది అంటే కుజుడు ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో అనేది తెలుసుకోవాలి. మీరు 9 అనే నంబర్ చాలా పవర్ఫుల్. మీరు చూడండి, పెద్ద వాళ్ళు 9 నంబర్ వాడతారు, మెయిన్ గా స్పోర్ట్స్ లో వాడతారు. విరాట్ కోహ్లీ, స్మృతి మందాన ఇద్దరు 18 నంబర్, 18, 9 కదా. కార్ నంబర్లు కూడా 9 చాలా ప్యాషనెట్ గా ఉంటారు. 9 అనేవాళ్ళు ఎన్టీఆర్, మన జూనియర్ ఎన్టీఆర్ కార్లని 9 ఉంటాయి, ఉగ్ర రూపం. సో 9 ఇస్ సో పవర్ఫుల్. ఇప్పుడు మీరు చిత్రపురి కాలనీకి వెళ్ళండి, విల్లా నంబర్ 9 ఎవరిది? ఎన్టీఆర్ గారిది.
అవునా అతను 9 అంటే అంత చూడండి డైలాగ్ ఎలా చెప్తాడు అతను, ఎంత పరాక్రమం ఉంటుంది. ఎవరైనా చెప్పగలుగుతారు అట్లా డైలాగు? లేదు. కుజుడు బాగున్నవారే 9 నంబర్ ఆ రేంజ్ లో డైలాగ్ చెప్పగలుగుతారు. ఇప్పుడు నెగటివ్ రిజల్ట్స్ ఇస్తోంది, మరి పాజిటివ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మాడ్యులేషన్ చాలా బాగుంటది, డైలాగ్ మీలాగా ఎవ్వరు చెప్పలేరు. కుజుడే చాలా పవర్ ఉంది మీలో, కుజుడు పవర్. సో ఇప్పుడు మార్స్ పాడైపోయింది. సరే పవర్ఫుల్ పీపుల్ ఇప్పుడు కొంతమంది పవర్ లెస్ అయిపోయారు కొంతమంది. పరిస్థితి ఏంటి? మార్స్ పాడు చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే టైం కానీ టైంలో అరవడం, అన ఏదైనా చిన్న ఇరిటేషన్ వస్తే అరచేస్తారు. ఈ ట్రాఫిక్ లో కూడా ఇవి చూస్తుంటాం మనం, గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. ఏదైనా బ్రేక్ వేసాము, హార్న్ చేసాము అంటే డెఫినెట్ గా ఎట్లా అరుచుకుంటారంటే ఈ సర్వసాధారణం. డెఫినెట్ గా మార్క్స్ పాడైపోతుందండి. 100% పాడవుతుంది. కానీ మీరు అనుకున్నంత, మనం అనుకున్నంత రేంజ్ లో పాడు కాకపోవచ్చు, కొద్దిగా పాడవుతుంది. మెయిన్ గా ఏంటంటే ఊరికే రోజు చేయకూడదు అది. ఎప్పుడో ఒకసారి ట్రాఫిక్ లో అరిచాము, దట్ ఈస్ డిఫరెంట్. రోజు అదే పని అరవడము, రోజు కొట్లాడుకోవడము, కంచాలు ఇసరడం అవన్నీ చేయకూడదు. ఇవన్నీ చేయకూడదు. కంచం ఇసరటం అసలు నెక్స్ట్ లెవెల్. కోపంలో ఏం చేస్తాడో మనిషికి తెలియదు, అన్ని హద్దులు దాటేస్తాడు. గోడల్ని గుద్దడం అసలు ఏం చేస్తాడో మనిషికి కోపంలో ఆడకే తెలియదు. కోపం అతి పెద్ద శత్రువు అంటారు, కానీ కోపం అతి పెద్ద ఫ్రెండ్ కూడా చాలా మందికి తెలియదు. కరెక్ట్ వేలో యూజ్ చేయాలండి. హనుమంతుడు ఎంత జాగ్రత్తగా యూజ్ చేస్తాడు చూడండి మీరు. అవసరం ఉన్నప్పుడే అంతే కోపం అనేది. ఊరికే ఎవరి మీద అరవకూడదు. ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు 5 సార్లు 10 సార్లు, బ్యాంక్ వాళ్ళు ఏదో అరిచాను ఒకసారి, 10లో ఒకసారి అరిచాను, తప్పులేదు. ప్రతిరోజు మీరు అది చేయకూడదు కదా. రైట్. ఇప్పుడు ఎట్లా రెమెడీ ఏంటి? రెమెడీ కాకుండా మనం ఫస్ట్ చెప్తాను ఒక చిన్న రెమెడీ. దేని వల్ల పాడవుతుందంటే, మార్స్ అంటే ఇంట్లో కిచెనే. మంట నిప్పు ఎక్కడ ఉంటది? కిచెన్ లోనే. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఫైర్. మార్స్ మన వంట గది. ఆగ్నేయం అంటే అగ్ని ఎక్కడ? మార్స్. ఫైరే కదా మార్స్ అంటే. సో వంట గదిలో మనము, సో వంట గదిలో అగ్ని ఉండాలి, మంట ఉండాలి. సో శనిని తీసుకెళ్ళకూడదు వంట గదిలో. అంటే శని మార్సు ఫ్రెండ్స్ కాదు, గురువు మార్సు ఫ్రెండ్స్. మరి శనికి రిలేట్ అయినవన్నీ ఉంటాయి. నూనె ఉంటుంది, ఉప్పు ఉంటుంది, స్టీల్ వస్తువులు ఉంటాయి. మరి ఎట్లా? మీరు తీసుకెళ్ళకూడదు. అవి ఉండొచ్చు, మీరు తీసుకెళ్ళకూడదు. మీతో పాటు నేను చెప్తున్నా. మీరు కిచెన్ గదికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ. ఇంట్లో మీరు ఎక్కడైనా చెప్పులు వేసుకోండి, వంట గదిలో మాత్రం చెప్పులు వేసుకోకూడదు. చాలా మంది చూస్తూ ఉంటాను, లేడీస్ చెప్పులు వేసుకొని వంట వండుతూ ఉంటారు. చెప్పులు అసలు ఎట్టి పరిస్థితిలో వంట గదిలో వేసుకోకూడదు. చెప్పులు అంటే శని చెప్తారు కదా, అరే శని పోయిందిరా చెప్పులు పోతేనే. వంట గదిలో చెప్పులు వేసుకోవద్దు ఎట్టి పరిస్థితిలో. మీరు మాత్రం చెప్పులు వేసుకొని వంటగది. ఇంకోటి, వంట గదిలో అన్నం తింటే చాలా మంచిది, మహాశ్రేష్టం, వెరీ వెరీ గుడ్. వంటగదిలో అన్నం తినాలి. పూర్వం అలాగే తినేవారు చక్కగా. అది ఎందుకంటే పెద్ద పెద్ద వంటగదులు ఉండేవి, బోల్డ్ ఎంత ప్లేస్ ఉండేది, చక్కగా తినేవాళ్ళు, కింద కూర్చొని తినేవాళ్ళు. మళ్ళీ కంచాలు తీసాక చక్కగా దాన్ని క్లీన్ చేసుకుని, మేమైతే ప్యాన్లు పెట్టండి అని అంటాం అట్లా. సో వంటగదిలో అన్నం తింటే మార్స్ ఇంప్రూవ్ అవుతుంది. నిత్య దైనందిన జీవితంలో చేసుకోవాల్సినటువంటి మార్పులు ఖచ్చితంగా చేసుకుంటే కుజుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అని తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.